హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. మర్చిపోకుండా నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే మండే రోజు మార్నింగ్ వీడియో. మండే రోజు స్పెషల్ కాబట్టి ముగ్గంతా వేసేసాను. కార్తీక సోమవారంలో ఫస్ట్ వారం అండ్ నేను వేసుకున్న మాలకు కూడా 6th డే కాబట్టి ఇంకా లాస్ట్ తీసేస్తామనేసి ముగ్గు అంతా స్పెషల్గా వేసుకున్నాను. అండ్ మురుగుడు దగ్గర కూడా 6 దీపాలు అయితే పెట్టేశాను. అండ్ మేము ఫ్యామిలీ అందరూ కలిసి అయితే తిరుత్తనికి వెళ్తున్నాము. ఈ మాల వేసుకున్నప్పుడు మురుగుడుకున్న 6 ప్లేసెస్ ఫేమస్ టెంపుల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి అంట. లాస్ట్ అయితే తిరుచెందూరు చూసుకొని మనం అక్కడ అన్నీ చూసుకొని అయితే రావాలి అంట. కానీ ఈ టైంలో తిరుచెందూరుకి అయితే వెళ్ళడం చాలా కష్టం కదా, అసలు హెవీ రష్ ఉంటుంది. అందుకనేసి ఇంక మేమైతే తిరుత్తనికి వెళ్తున్నాము. మేము తిరుత్తనికి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాము అన్నది అంతా కంప్లీట్గా ఈ వీడియోలో ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. చాలా వరకు ఎలాంటివి మేము సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము అండ్ ఎలాంటి థింగ్స్ మేమైతే చూసాము అనేది ఈ వీడియోలో చెప్పాను. ఇంకా అయితే మేము తిరుత్తణిలో ఆన్ ది వేలో అయితే మేము టిఫిన్ తిందాం అనేసి అయితే దిగాము. ఇక్కడ ఇడ్లీ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ నేనైతే కంప్లీట్ ఈరోజు మౌనరథం చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేను ఆ బస్నే వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే బస్లో మొత్తం ఫుల్గా ఉన్నారు జనాలు. అయినా కూడా పాపం చదువుకుంటున్న వాళ్ళు ఏంటో మరి ఆ పిల్లలు వేలాడుతూనే వస్తున్నారు. నాకైతే నిజంగా ఎంత బాధ వేసిందో. ఒక్క నిమిషం అటు ఇటు జరిగినా కూడా ఆ పిల్లల లైఫ్ ఏమవుతుందో అనిపించింది. ఈ బస్ కాకపోతే ఇంకో బస్ అనుకోవచ్చు కదా, మరి అట్లా ఊగలాడుతూ వెళ్ళాల్సిన అంత అవసరం ఏంటి? ఒకవేళ వాళ్ళకి కామన్ సెన్స్ లేకపోయినా కండక్టర్కి ఏమైందో అర్థం కావడం లేదు. కండక్టర్ అయినా ఈ బస్సులో ఇంత ఫిల్ అయిపోయారు, మీరు నెక్స్ట్ బస్సులో ఎక్కండి అని చెప్పొచ్చు కదా, ఆయన కూడా ఎందుకు చెప్పలేదు అనేసి నాకైతే అర్థం కాలేదు. పాపం పిల్లలు అలాగే వేలాడుతూ వెళ్తున్నారు. నిజంగా దీనిపైన అయితే తమిళనాడు గవర్నమెంట్ చాలా సీరియస్గా అయితే చూడాలి అనుకుంటున్నాను. నా చిన్న వీడియోతో మార్పు వస్తుందేమో నేను కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ గవర్నమెంట్ వరకు వెళ్తుంది అనేసి హోప్ చేస్తున్నాను. ఇంకైతే మేము తిరుత్తణిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. 2 వేస్ ఉంటుందంట. ఒకటి నడిచి మెట్ల పైన రావడం, ఇంకోటి డైరెక్ట్ కార్లో అయితే వెళ్ళిపోవడం. చూసారా, అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వెళ్ళేప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ అక్కడికి వెళ్ళి దేవుని చూసాకైతే లేదు. ఎందుకో మరి మీకు ఫుల్ వీడియో చూసారంటే అర్థమవుతుంది. మేమైతే కార్ ఒక ప్లేస్లో పార్క్ చేసేసి అక్కడ నుంచి దేవుడి దగ్గరికి అయితే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు మా ఆయనతో వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేరుగా దేవుణ్ణి చూసాము, మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము అంతే. మళ్ళీ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడు. దేవుణ్ణి చూసేంత వరకే ఆయనతో. మళ్ళీ దేవుణ్ణి చూసేసామంటే ఒక్క నిమిషం కూడా ఆ ప్లేస్లో నిలబెట్టాడు. నెక్స్ట్ మేము వెళ్ళింది మండే కదా, సండే అయితే మాత్రం ఫుల్ రష్ ఉన్నారంట. కానీ మండే అసలు రష్ే లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, లైక్ ఇలాంటి ఫేమస్ టెంపుల్స్లో అది ఫేమస్ డేస్లో కూడా ఇంత తక్కువ రష్ అండ్ దేవుడికి అయితే అలంకారనే లేదు. అట్లే నార్మల్గా ఉన్నాడు. అసలు దేవుడి ఫేస్ కూడా క్లియర్గా కనిపించలేదు. మా ఆయన అంటున్నారు ఇక్కడ అంతా ఇటు పక్క అంతా అంతే, దేవుడికి అంత అలంకారాన్ని అంతా చెయ్యరు, మన ఆంధ్రాలో చేసినట్లు అనేసి అంటాడు. నాకైతే ఆ విషయం తెలీదు, మీరే చెప్పాలి. కమెంట్స్లో అయితే చెప్పండి అది నిజమా కాదా అనేసి. బట్ నేను వల్లిమలైలో మాత్రం మురుగుని చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారో అసలు స్వామి అయితే. ఫుల్ చందనం వేసి ఆయన బుగ్గ పైన ఒక చుక్క పెట్టి ఎంత అందంగా ఉండిందో. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు తిరుత్తణిలో దొరకలేదు. తిరుత్తణిలో ఇంకా చాలా బాగుంటుంది అన్నట్లు వెళ్ళాను. కానీ అంత దూరం వెళ్ళడానికన్నా వల్లిమలైకి వెళ్ళుంటే నిజంగా మురుగుని చూసిన ఫుల్ఫిల్ అన్న అయి ఉంటుందేమో మరి. ఇంకా అన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇందులో అయితే నేను ఎవరిని హర్ట్ చేయాలనేసి నేను ఏదైతే మాట్లాడలేదు, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. నా వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో ఎక్కడో ఒక చోట మీకు కొంచెం నచ్చే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇంకా మీ దగ్గరకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. దానికైతే నాకు మీ సపోర్ట్ కావాలి. సో నా వీడియోస్ కానీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.